ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృపయు క్షేమమును మీకు విస్తరించునుగాక. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగము దేవునికెంతో ఇష్టమైనది. Hebrews chapter 13 verse 16. But to do good and to communicate forget not, for with such sacrifices God is well pleased. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. It is right that we worship, that we offer God our praise and adoration. ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనం స్తుతులతో ఆరాధించడం మంచిదే. But our sacrifice does not end when we step away from the altar. కానీ మనం బలిపీఠం నుండి తప్పుకోగానే మన యజ్ఞము ముగిసిపోదు. Every act of kindness toward another is a sacrifice that is pleasing to God. మనం మరొకరి పట్ల దయతో చేసే ప్రతి పని దేవుడికి నచ్చే బలియాగమే. When we share our resources with others, help them as we are able, and serve them with compassion, we are giving back to God out of all that He has given to us. మన వనరులను ఇతరులతో పంచుకున్నప్పుడు, మనకు చేతనైనంతలో వారికి సహాయం చేస్తున్నప్పుడు, కరుణతో వారికి సేవ చేయాలి. ఇలా చేయటం వలన దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దానిలో తిరిగి ఆయనకే మనం ఇస్తున్నామని గుర్తుంచుకోవాలి. మనుషులకు కనబడేలా మీ దాన ధర్మాలుండుట ద్వారా దేవునికి ఏమాత్రం మహిమ కలగదని మీకు తెలుసా? మీరు ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు ఎవరో చూసి మిమ్మల్ని గొప్ప అంటే దేవుడికి మహిమ ఎలా కలుగుతుంది? మన కుడి చేతితో చేసే ధర్మం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దేవుడు నీకిచ్చింది నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావే తప్ప నీ సొంతం ఏమైనా ఉందా ఈ లోకంలో? ఉపకారము ధర్మము చేయనప్పుడు దేవుని ప్రేమతో చేయడం చాలా ముఖ్యం. ఇది దేవునికి మీరిచ్చే గొప్ప యాగము. అవసరాలతో ఉన్నవారికి సహాయపడుటకు, మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధినిచ్చి, మన చేతుల్ని బలపరిచి, మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువే నిలబెట్టునుగాక. ప్రార్థన. ఫాదర్ గాడ్, యు ఆర్ ద గివర్ ఆఫ్ ఆల్ గుడ్ గిఫ్ట్స్. తండ్రి దేవా, మంచి బహుమతులిచ్చే గొప్ప దేవుడవు నీవు. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మై లైఫ్ విత్ ఆల్ దట్ యు హ్యావ్ ప్రొవైడెడ్ మీ. మీరు నాకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి మరియు నా జీవితాన్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. హెల్ప్ మీ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ ఆల్ దట్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్, అండ్ గివ్ మీ ఏ హార్ట్ ఆఫ్ స్టీవర్డ్షిప్ సో దట్ ఐ మే ఆల్వేస్ బీ రెడీ టు సర్వ్ అండ్ హెల్ప్ మై నైబర్. నాకున్నవన్నీ నీవిచ్చినవే అని ఎల్లప్పుడూ గుర్తుంచుకునేటకు మంచి గృహ నిర్వాహకత్వపు హృదయాన్నిచ్చి, నా పొరుగు వారికి మరియు అవసరతలతో ఉన్న వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. బీ రివీల్డ్ అండ్ గ్లోరిఫైడ్ ఇన్ ఆల్ దట్ ఐ డూ. నేను చేయనిదంతటిలో మిమ్మల్ని మాత్రమే కనపరుచుకొని మీకు మాత్రమే మహిమ కలుగునట్లుగా కృప చూపించండి. తద్వారా నీకిష్టమైన కార్యం చేయుటలో నేను ఎల్లప్పుడూ ముందుండగలను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కృపయు క్షేమమును సమాధానమును కలుగునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితమునకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.